హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఆమ్, ఈ ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్స్ కూడా పెట్టండి. అయితే ఎపిసోడ్ 7 స్టార్ట్ అవగానే మన గౌరీ శంకర్ రొమాంటిక్గా పట్టుకొని మెస్మరైజ్ అయిపోయి ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉంటుండగా ఈ కిల్లర్ దూరం నుంచి ఏంటి నా వెనకాల ఎవరు రావట్లేదేమో అన్నట్టు చూస్తే వీళ్ళిద్దరూ అలా ఉండడం చూసి ఇతను కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇతను మేబీ ఓమెనైజర్ అనుకుంటా, లైక్ ఎలా అంటే గౌరీ అంటే చాలా ఇష్టం ఉన్నట్టు, తనతో ఉండాలి అనే ఫీలింగ్ ఉన్న కిల్లర్ అనమాట. ఎందుకంటే ఇందాక నిన్న మర్డర్ కేసులో వీళ్ళు ఏమన్నారంటే పెళ్ళికూతురుని చంపేశాడు కదా, అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడంట. కాకపోతే అమ్మాయి పారిపోవడానికి ట్రై చేసింది కాబట్టి కోపంలో చంపేశాడు అన్నట్టు ఇక్కడ శంకర్ అనేది జస్టిఫికేషన్ ఇచ్చాడు ఆ కేసులో. సో మేబీ తను ఒక అమ్మాయిని ఆల్రెడీ తీసుకుని ప్రీతిని మంచిగానే ఉంటున్నాడు కదా ఆ అమ్మాయితో. సో అది ఏంటనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. బట్ గౌరీ శంకర్ని అలా ఉండడం చూసి కోపం వచ్చి అక్కడ కార్ దగ్గర నక్కి చూస్తూ ఉంటాడు. అయితే ఆ కార్ ఓనర్ వచ్చి బాబు లే, నా కారు స్టార్ట్ చేసుకోవాలి, లెగు అంటే ఇతను పట్టించుకోడు అనమాట. అతను బాగా ఇరిటేట్ చేసేటప్పటికి కత్తి తీసి పాపం ఆ కారు అతన్ని పొడి చేసి వీళ్ళిద్దరిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆ డెడ్ బాడీని తీసుకొని గౌరీ అండ్ శంకర్ మధ్యలోకి రోడ్ పైకి విసిరేస్తాడు. ఆ రక్తం చిమ్మి వీళ్ళిద్దరూ స్పృహలోకి వస్తారనమాట. ఇంకా భయపడిపోతుంది గౌరీ ఫుల్, వాళ్ళ మీద బ్లడ్ అంతా ఉండేటప్పటికి. అయితే ఇంకా పోలీసులు అది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మనకి శంకర్ ఇంట్లో వాళ్ళ చిన్న కోడలు ఉంటుంది అనమాట. అంటే ఈ బామ్మగారు ఉన్నారు కదా మన శంకర్ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వైఫ్ అండ్ వాళ్ళ కోడలు ఉంటుంది. అంటే విజయ్ అని మన అర్జున్ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు అనుకున్నాను కదా, వాళ్ళ వైఫ్ అనుకుంటా. అంటే మనకు క్లారిటీగా చూపించలేదు ఇంకా. సో ఆ అమ్మాయి ఏమో గార్డెన్లో కూర్చుని కొంచెం మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటుంది అనమాట. వాళ్ళ అత్తగారు వచ్చి అమ్మో ఏంటి ఇలాంటివి వేసుకుంటున్నావు, నాయనమ్మ గారు చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటే, అబ్బా ఇంకెన్నాళ్ళు ఇలా ముసలిగా బతకాలి, అంటే ముసలిగా ఇన్ ద సెన్స్ అంటే ఏం ఫ్యాషన్స్ లేకుండా ఇలా ముసుగేసుకొని అన్నట్టు అనమాట నా ఉద్దేశం. అయితే అలా అంటూ ఉంటే, తప్పదమ్మా మన ఇంట్లో ఆ ఇన్సిడెంట్స్ జరిగాక మా నాయనమ్మ గారు ఇలా తయారయ్యారు, పౌరువు ఇది, అంటే ఇంట్లో ఆడవాళ్ళు సాంప్రదాయంగా ఉండకపోతేనే ఇలాంటి తప్పులు జరుగుతాయని ఆమె ఉద్దేశం. అంతకుముందు అంతా బాగానే ఉండేది అని వాళ్ళ అత్తగారు సర్ది చెప్తుంటారు. ఈలోపు కారులో ఒక ఆవిడ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈవిడేంటి ఇప్పుడు వచ్చారు అని వీళ్ళ అత్తగారు వెళ్ళి ఆమె కాళ్ళకి దండం పెట్టి, ముందే చెప్పుండాల్సిందండి కారు పంపించేవాళ్ళం అని అంటే నేను రావడానికి నీకు ముందే రావాలా అన్నట్టు మాట్లాడుతుంది. అలా కోడలు ఆమె కాళ్ళకి నమస్కారం పెట్టకపోతే కొంచెం సర్కాస్టిక్గా అంటదనమాట. అంటే ఈమె ఎవరు అంటే ఇప్పుడు అర్జున్ వాళ్ళ నాయనమ్మ గారు ఉన్నారు కదా, అదే మా వరలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట. అంటే ఈమెకు ఆడబడుచు. అయితే ఆమె వచ్చి రాగానే ఆమెను కలుస్తుంది అనమాట. ఆమె ఏమంటదంటే, నీకు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను వదిన అంటే, ఏంటి వదిన ఏంటి అంటే, ఇలా మన సత్యకి సంబంధం తీసుకొచ్చాను అంటే, అమ్మో సత్యకి సంబంధం అంటే మొన్నే ఒక మ్యారేజ్ బ్రోకర్తో చాలా పెద్ద గొడవ అయిపోయింది, లైక్ ఆవిడ ఏదో సంబంధం తెచ్చింది, మీ ఇంటికి ఇంతకన్నా గొప్ప సంబంధాలు రావు, మీ ఇంటి పరువు అంతా పోయింది కదా అని చెప్పి ఆమె వరలక్ష్మి గారు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అయితే పాపం అలా ఆడబడుచు కూడా ఏడ్చి, అలా ఏం జరగదు వదిన ఈసారి, ఇది చాలా మంచి సంబంధం, మీ అబ్బాయి కూడా మంచోడు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచివారు, అలాంటిది ఏమీ జరగదు, ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది చూడు అని చెప్తుంది అనమాట. అయితే కొంచెం వరలక్ష్మి గారు కూడా సంతోషపడతారనమాట. ఇక్కడ వచ్చేసి కట్ చేస్తే గౌరీ భయపడుతూ ఉంటుంది అనమాట. ఆమె మీద బ్లడ్ అది పడింది కదా. సో ఇక్కడ అర్జున్ ఏమో మొత్తం డెడ్ బాడీని క్లియర్ చేసి పోస్ట్ మార్టం గది పంపిస్తారనమాట. పంపిస్తే ఈ గౌరీని చూసి భయపడినట్టుంది, కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని వాళ్ళు కానిస్టేబుల్కి చెప్తారనమాట. చెప్తే ఈమెమో ఇంకా టెన్షన్ పడుతూ, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా మర్డర్ చూడడం, నీకు అలాగే ఉంటుందంటే, అంటే ఈమె ఏం చేస్తుంది, భయపడుతూ వాళ్ళ నాన్న చనిపోయారు చూసారా, అది ఊహించుకుంటూ ఉంటుంది. నాకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు, నేను చూశాను ఆల్రెడీ ఒకటి అని అంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి గౌరీని డ్రాప్ చేయమంటే శంకర్ అంటాడనమాట సైడ్ నుంచి ఏమని అంటే, పోలీస్ అందరూ అయిపోవాలనుకుంటారు, అంత ఈజీ పనేం కాదు, పోలీస్ అంటే అవ్వాలంటే ధైర్యం ఉండాలి, ఇలాంటివి బోల్డ్ చూడాలి అంటే ఇంకా గౌరీకి కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే నేను అవ్వలేనా, నాకేం భయం లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంది అని చెప్పి నన్ను ఎవరు డ్రాప్ చేయక్కర్లేదు, నాకు నేనే వెళ్ళగలను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట కోపంగా. అయితే అక్కడితో ఆ సీన్ కట్ అవుతుంది.
అయితే శంకర్ ఏమంటాడంటే ఈ మర్డర్కి ఆ ముందు జరిగిన పెళ్ళికూతురు మర్డర్కి ఏదో రిలేషన్ ఉంది, అది ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నాకైతే ఏదో కనెక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది అని అంటాడు. ఈలోపు ఈయన కామెడీ ఎస్ఐ ఉన్నాడు కదా సాంబశివరావు, ఆయన అంటాడు ఆయన ఆ మర్డర్స్ మధ్య ఏం లింకో కానీ ఈ అమ్మాయికి మీకు మాత్రం ఏదో కనెక్షన్ ఉంది సార్, అమ్మాయి వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నారు కదా అని ఇన్ని కొంచెం టీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట ఆయన. ఈడేమో షటప్ అంటాడు. అయితే కట్ చేస్తే ఇక్కడ శంకర్ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ వరలక్ష్మి గారి అందరూ హ్యాపీగా ఉంటారనమాట. అంటే ఈమె కొత్త సంబంధం తీసుకొచ్చింది కదా శంకర్ వాళ్ళ చెల్లికి, సో అందరూ హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఈలోపు శంకర్కి ఏదో కాల్ వస్తుంది అనమాట. నాన్నమ్మ నాకు ఏదో ఆఫీస్ కాల్లో ఉందని మాట్లాడడానికి వెళ్తే ఈ గౌరీ ఏం చేస్తుంది, ఇంట్లో నుంచి ఆమెకి ఈ మాటలు వెళ్ళవన్నమాట. పోలీస్ అంటే అంత ఈజీగా అయిపోవడం కాదు, ఇలా భయపడే వాళ్ళ ఏం పోలీస్ అవుతావు అని అంటూ ఉంటాడు కదా ఈయన అనే మాట. నాకు అస్సలు నా బుర్రలో నుంచి వెళ్ళట్లేదు, ఉండి ఈయన పని చెప్తా అని చెప్పి ఫోన్ చేస్తుంది ఆయనకి. అయితే ఫోన్ చేసి హలో హలో అంటే ఎవరు అని అంటాడనమాట. నేనే, నువ్వు నన్ను పోలీస్ అవ్వలేవని అంటావా, నీకు అసలు ఎంత ఇది అంటే నువ్వెందుకు నా నెంబర్ ఎలా తెలుసు నీకంటే నేను పోలీస్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఆ మాత్రం నెంబర్ కనుక్కోలేనా అని గౌరీ అంటదనమాట. అంటే ఈలోపు ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మేడం నుంచి ఎవరో వెళ్తున్నట్టు మన శంకర్ కనిపిస్తుంది. ఎవరో అని వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఉండరు, యాక్చువల్లీ కిల్లర్. అదేంటో తెలియదు కానీ కిల్లర్ అయితే ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఈజీగా తిరిగేస్తూ ఉంటాడు అనమాట. ఎలా లోపలికి వచ్చేస్తాడో తెలియదు అసలు. వీళ్ళు చూస్తే పెద్ద బంగ్లా ఉంటుంది, అయితే తిరుగుతూ ఉంటాడు. ఈయనకి డౌట్ వస్తుంది, బెడ్రూమ్స్లోకి వెళ్ళి చూస్తాడు, ఈమె లైన్లోనే ఉంటుంది, హలో 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 అని అరుస్తూ ఉంటుంది. ఈయనేంటి నన్ను అసలు పట్టించుకోవట్లేదు, మాట్లాడేంటి అని అంటూ ఉంటుంది అనమాట. అయితే ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు, ఎక్కడైతే సౌండ్ వచ్చిందో అక్కడికి. ఇదంతా గౌరీ లైన్లో ఉండగానే అవుతూ ఉంటుంది. ఆమె ఏమో ఏదో హలో హలో అంటూ ఉంటుంది అనమాట. అయితే ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు, ఏమీ కనిపించదు. అలాగే ఇంకో బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి చూస్తే అక్కడ ఒక మిర్రర్ మీద క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అని ఉంటుంది అనమాట, ఒక స్మైలీ బొమ్మేసి. అంటే ఈయనకి సవాల్ విసురుతున్నట్టు అనమాట, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో అన్నట్టు. అయితే ఇంకా ఇదంతా చూసి శంకర్ కిందకు వస్తాడు, ఎవరో వచ్చినట్టున్నారని, ఎవరో పాస్ అయినట్టు అని ఆయనకి కనిపిస్తుంది. సరే అని కిందకు వస్తాడు. అయితే ఈలోపు కిల్లర్ ఏం చేస్తాడు, అక్కడ గ్యాస్ ఉన్న మొత్తం 2 బర్నర్స్ ఓపెన్ చేసేసి అక్కడ ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ను ఆన్ చేసేసి ఒక దాని మీద పెడతాడనమాట, అంటే బ్లాస్ట్కి ప్లాన్ చేసినట్టు. అయితే ఇక్కడ శంకర్ చూస్తాడు కానీ వెనకాల అతను పరిగెట్టడం చూసి, అంటే ఇతన్ని డైవర్ట్ చేస్తాడు శంకర్ని ఆ కిల్లర్. సో ఇతను బయటికి పరిగెడుతూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ చెల్లెల్ని ఎవరో అక్కడ లోపల నేను తెచ్చిన ప్రసాదం ముందు తీసుకురా అమ్మా అని చెప్పి వాళ్ళ బామ్మగారు పంపిస్తారు. అయితే సరేనండి అని సత్య అనే అమ్మాయి శంకర్ చెల్లి లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ఈలోపు యాక్చువల్లీ స్మెల్ వస్తుంది కదా, కానీ వీళ్ళు అంత పట్టించుకోరు బయట ఉండడం వల్ల. అయితే ఈ ఫోన్లో ఇంకా గౌరీ మాట్లాడుతూనే ఉంటుంది. ఆ కిల్లర్ అనేది తప్పించేసుకుంటాడు. శంకర్ అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే ఈ గౌరీ లోపు టీ పెట్టుకుందామని గ్యాస్ స్టవ్ దగ్గర ఉండి అది ఆన్ చేస్తూ ఉంటుంది అనమాట లైటర్తో. అది ఎంతకీ ఆన్ అవుతుంది. అబ్బా ఈ గ్యాస్ ఒకటి అస్సలు ఆన్ అవ్వట్లేదు అంటే శంకర్ అంటాడు, ఏంటి ఏమన్నావు అని అంటే గ్యాస్ ఒకటి అస్సలు ఆన్ అవ్వట్లేదు అని అంటున్నాను అంటది. అంటే అప్పుడు గ్యాస్ అని చెప్పి ఈయనకి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా పరిగెట్టుకుని లోపలికి వెళ్తాడు. సో నెక్స్ట్ ఏమైంది, అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఓకే, ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.